ఏంటి గ్రీవెన్స్ కి వచ్చారు, ఏంటి సమస్య? నేను 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా. 25-30 నుంచి పని చేస్తున్నా. కొన్నాళ్ళ పాటు నాకు జీవితం ఎట్లయితే ఆఫీసులో వర్క్ కింద తీసి ఒక 500 కాడికి ఇచ్చేవాళ్ళు. ఏం జాబ్ బాబాయ్, ఎక్కడ చేసేవాళ్ళు? నేను చిచ్చుబడి ఆపరేటర్ కానీ గ్రామ పంచాయతీలో నీళ్ళు ఆపటం, నీళ్ళు చేస్తాం. ఇట్లా తూర్పాలెము, రాబేటపాలెం పల్లి కూడా ఉంది, అది కూడా నాకే అప్పచెప్పారు. వాళ్ళు అక్కడే మరిచిన ఇక్కడే మరిచిన పెట్టి నాకు ఇచ్చే డబ్బులు లేని వాళ్ళు కొంత ఇచ్చుకుంటే మెయింటైన్ చేసుకుంటే వస్తాను ఇన్ని సంవత్సరాలు పెట్టి. మరి ఇప్పుడు ఆన్లైన్ చేసాము, మేము ఏం చేయగలిగే ఉంది, పక్కన పోమన్నారు. అది పక్క బామ్మని ఇన్ని సంవత్సరాలు నమ్ముకొని చేసేటప్పుడు పక్క బామ్మని నాకు గచ్చిందయ్యా. నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్న నాకు 2 వాళ్ళు చేశారు. లలిత హాస్పిటల్లో చేర్చుకున్నాను ఆపరేషన్. హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఇది 2వ సారి. మరి నా స్థితిగతి లేదు, నేను దీన్ని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు బతుకుతున్నానే. నన్ను పామంటే నాకు ఏడోసాట వాచ్మెన్ పోస్టు లేకపోతే నీళ్ళు తట్టుకో నాకు తగ్గితే నాకు ఇచ్చే సరిపోద్ది. కానీ లిచ్చిన్ మేమన్నారు. లిచ్చిన్ మేమని నా గుండె మీద 2 వాళ్ళు ఉండే. మరి లిచ్చిన్ బదులు మీద పెట్టుకోలేను. ఎంత బరువు ఉంటుంది బాబాయ్? అది ఉంటుంది 30-40 కిలోలు దాకా ఉంటుంది. ఒక్కళ్ళే మోయాలా? మీ వెయిట్ ఎంత ఉండొచ్చు? నా వెయిట్ ఎంత 45 కిలోలు. మీ అంత వెయిట్ ఉన్న నిచ్చిన మోయమన్నారు. మీ వయసు ఎంత బాబాయ్? నా వయసు 55 సంవత్సరాలు. 55 సంవత్సరాలు. 50 సంవత్సరాలు అంటే ఒక 25 ఏళ్ళ నుంచి 25-30 ఏళ్ళ నుంచి పని చేస్తున్నా. అంటే ఎంత జీతంతో స్టార్ట్ అయ్యారు? ముందు 500 కాడికి ఇచ్చారు. తర్వాత పని పెరిగింది కదని టెండర్ పోస్టులు ఇచ్చారు. టెండర్ పోస్టులు ఇచ్చి 5,000 కాడికి ఇచ్చారు. కొద్దిగా మళ్ళీ బోర్డులు పెరిగినాయా ఎట్నకట్ట న్యాయం చేయండి అని అడిగాను. మళ్ళీ 2,000 పెంచారు. పాపం పెంచి 7,000 రూపాయలతో చేస్తున్నా. ఇప్పుడు 20 సంవత్సరాలు పెట్టి 7,000 రూపాయలతో చేస్తున్నా. మరి ఇప్పుడు సన్నగా పామంటే మరి నాకు గచ్చింది, దాన్ని నమ్ముకొని ఉన్నాను. మరి నేను ఏదో పనికి పోలేను, నాకు పింఛన్ లేదు, ఉండటానికి ఇల్లు లేదు, అద్దె కొన్నాను. సరే బాబాయ్, ఇప్పుడు మీకు మరి ఉన్న పలంగా 25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా పక్క బొమ్మన్నారు. ఉన్న పలంగా మీకు మరి నెల నెల ఏదన్నా పెన్షన్ గానీ లేదంటే ఎట్లాంటి బెనిఫిట్స్ ఏమన్నా వస్తాయి అన్నారు? గవర్నమెంట్ ఏమీ లేవు. కనీసం ముసలి పింఛనే ఇవ్వమన్నా. అవి కూడా మీకు వయసు చాలు, మీకు 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు అంటే కానీ ఇవ్వమంటున్నారు. బాబా ఇప్పుడు ఊర్లలో అక్కడక్కడ తిరగాలి కదా, ఒక చోట కాదు కదా పనిచేసేది. మరి అక్కడికక్కడ తిరగడానికి ఎలా తిరుగుతారు? డబ్బులు దానికి ఇస్తారా వాళ్ళు? ఏమి సైకిల్ బాగు చేర్చుకోవటము, తిరగటము, వానైనా తుఫాన్ అయినా మాకు లోతు నీళ్ళలో పోయి ఆ చిచ్చు పెట్టుకునేవాడిని. ఎన్ని మాటలు చేప కట్టిందో నాకే తెలుసు. మరి ఏం చేస్తా, గతి లేక చేసుకున్నా. తుఫాన్ దూరం చిన్న పడుతున్న పోయి కరెంటు పట్టుకోవాలి పోయి. అది 30 సార్లు ఉండి, ఒక్కోసారి బోర్డులు తడిచి ఉంటాయి, తమ్మాలు తడిచి ఉంటాయి, మేళ్ళని తడిచే ఉండి, వాళ్ళని ఉంటాయి. పోయి పట్టుకుని అట్లా స్థితిగతుల్లో కూడా పని చేసుకుంటే ఇక క్షణంగా బయట పోమంటే నాకు గతి ఏంది, నేను ఊరికి చెప్పుకోవాలి. అదేవిధంగా న్యాయం చేస్తారని మన కలెక్టర్ గారికి గ్రీన్లోకి వచ్చానయ్యా. కాదు బాబాయ్, మీ 25 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదా, మీ మీద ఆధారపడి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా ఇంట్లో ఆధారపడి మా భార్య, నేను, పిల్లల పెళ్లిళ్ళు అయినాయి. ఎవరు ఇళ్ళకాలు పోయారు, వాళ్ళు కూడా ఇల్లు లేవు. వాళ్ళు రైతు పనికి కూలికి వెళ్తున్నారు. ఉంటే కూలి చేస్తున్నారు, లేకపోతే లేదు. ఎట్లా బతున్నారు వాళ్ళ పిల్లలతో వాళ్ళు. సో 25 ఏళ్ళ నుంచి ఇదే పని చేసుకుంటూ మీ కష్టార్జితంతో ఏదో ఉన్న దాంట్లో చేసుకున్నారు. నాకు మందు బిల్లకి అయితే 5,000 రూపాయలు ప్రతి నెల. నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, గ్యాస్ ఉంది, గుండె నొప్పి ఉంది. ఇన్ని బాధలతో కూడా వర్క్ చేసుకుంటున్నాను. అంటే మీకు వచ్చేది 7,000, అందులో 5,000 మీ మెడిసిన్ కి అయిపోద్ది. ఇంకా తినేది ఏముంది? మరి అది మా ఆడవాళ్ళు కూలికి వెళ్తే ఆ డబ్బులు పెట్టుకుని తింటారు, పొలం పనికి వెళ్తే. సో ఈ లేబర్ ఇష్యూస్ అన్నిటికి సంబంధించి ఎప్పటి నుంచో పోరాడుతున్నటువంటి సురేష్ గారు DPRC నుంచి మనతో ఉన్నారు. సార్ ఏంటి సార్ ఈ దారుణం ఏంటి? ఏంటంటేనే చాలా ఇబ్బందికరంగా ఉంది. 25 ఏళ్ళు పని చేయించుకొని ఉన్న పలంగా అక్కడ నుంచి ఇది ఆన్లైన్ అయిపోయింది కదా, పని లేదు నీకు పో అంటే ఆ పెద్ద ఆయన ఎక్కడికి వెళ్ళాలి? ఏంటి సార్ ఇదే సార్, జాబ్ సెక్యూరిటీ లేదు వీళ్ళకి. దానిలో మినిమం వేజెస్ కూడా లేదు. ఇది ఎప్పటి నుంచో పని చేస్తున్నా కానీ 5,000 రూపాయలు ఇస్తున్నారు. యాక్చువల్గా మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం 337 రూపాయలు ఇవ్వాలి వీళ్ళు పనిచేస్తే. కనీసం అంటే పర్ డే 337 రూపాయలు ఇవ్వాలి. వీళ్ళకి మినిమం వేజెస్ కూడా లేకోకుండా వీళ్ళ శ్రమను దోచుకొని అదే గవర్నమెంట్ ఇలా చేస్తుంటే మనం ఎవరికి చెప్పుకోవాలి సార్? బాబాయ్ గారు 30 చోట్లకి తిరుగుతా అంటున్నారు. ఇప్పుడు అంటే రోజుకి ఎన్ని గంటలు పని చేస్తున్నారు? అంటే యాక్చువల్గా అయితే అతను 4 గంటలు పని చేస్తున్నాడు. అంటే తిరగడం కూడా ఉంటుంది, అందులో తిరగడం కూడా ఉంటుంది. ఆయన ఇది కూడా కాక ఇంకొక 2 పంచాయతీలు అదనంగా ఉన్నాయండి. ఆ 2 పంచాయతీలకి వేరే 2 మనుషులు కూలీలు పెట్టాడు. ఇదే పంచాయతీ ఆయన వచ్చే 7,000లోనే వాళ్ళిద్దరికి జీతం ఇస్తాను, ప్లస్ ఈయన కూడా జీతం తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఈయన తిరగటం తక్కువ తిరుగుడు కాదండి. అది 30 స్విచ్ బోర్డులు చేయడం అంటే మాటలు కాదు. అది కూడా కాక వానైనా వరదైనా కానీ అతను ఇప్పుడు ఏంటంటే కరెంట్ షాక్లు కొట్టేసేస్తున్నాయి.
ఊరికి విపరీతంగా షాకులు కొట్టి చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి కరెంట్ షాకులు కొట్టినా కానీ ఎన్నో ఇబ్బందులు పడి 30 సంవత్సరాలు పనిచేస్తున్నా కానీ సడన్ గా డిఎల్పిఓ వచ్చి మొన్న రీసెంట్ గా శ్రీనివాసరావు గారు అంట అతన్ని మీరు జాబ్ లో నుంచి ఎందుకంటే మీరు చేసే పని ఆన్లైన్ అయిపోయింది కాబట్టి మీరు తప్పుకోండి అని అన్నాడంట. ఎలాంటి రాతపూర్వకమైన ఏమి కాగితం లేకోకుండా కూడా అలా సడన్ గా తీసే అధికారం ఎవరికి ఉంది, అసలు ఏంటి, ఈయన ఎలా జాయిన్ అయ్యాడు ఏంటనేది అనే దాని గురించి అర్జీ కోసం పెడతం కోసం వచ్చాను. కాదు బాబాయ్, ఇప్పుడు మీరు తిరిగే ప్రాంతంలో పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. పడుతున్నాయి. 25 ఏళ్లలో మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి, చాలా పడ్డాయి. చాలా పడ్డా కూడా అంటే మనం దానికి ఎడంగా ఉన్నాం కాబట్టి సరిపోతుంది. ఏ టైం ఎంత దేవుడి దయ. ఇప్పుడు ఈ 25 ఏళ్ల సర్వీస్ లో అందరూ ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితుల్లో మీరు బయటికి వెళ్ళి పనిచేయాలి. అట్లాంటి పరిస్థితుల్లో ఎప్పుడన్నా ఏమన్నా ఇబ్బంది పడటం కానీ, కింద పడటం కానీ, దెబ్బలు తగ్గడం కానీ, షాకులు కొట్టడం కానీ? కరెంట్ షాక్ అయితే 2 సార్లు కట్టిందయ్యా. 2 సార్లు కొట్టా పక్కన వాళ్ళు వచ్చి లెటర్ తిస్తే మామూలు ఫ్రీగానే ఉన్నానమ్మా ఏం లేదు అని చెప్పి వచ్చేసా. ఎమ్మెల్యే తప్పుకున్నాను కాబట్టి అంటే 2 సార్లు ప్రాణం మీద కూడా తప్పింది. అది పక్కన వాళ్ళు వచ్చి లెటర్ తెచ్చారు. కావాలంటే ఊరు మొత్తం మీద ఎస్ఆర్ఇచ్చుకోమను. నేను డైలీ పని చేస్తున్నాను 2 సంవత్సరాలు పెట్టి. అదే ఆదరు సాధ్యం. కాదు బాబా, ఇప్పుడు కరెంట్ ముట్టుకుంటారు మీరు వెళ్ళి, మీకు ఏదైనా ఇప్పుడు మొన్న ఏదో పవన్ కళ్యాణ్ గారు లేక కిట్లు లాంటివి ఇచ్చారు, అటువంటి కిట్లు ఏమైనా ఇస్తున్నారా మీకు? ఏమి లేవు. మీరు ఉత్తి చెప్పులు బట్టలు వేసుకొని వెళ్ళిపోతారు. బట్టలు వేసుకొని నేను చెక్క లాంటిది పెట్టుకొని దానికి కవర్ చుట్టుకొని ఎట్లా నా తెలియదు దాన్ని అటు దూరంగా ఉండి చేసుకుంటే వస్తున్నా. సురేష్ గారు, ఇప్పుడు ఈయన ఉద్యోగానికి ఒక గ్యారంటీ లేదు, అసలు ఉద్యోగానికి అడిగేవాడు లేడు తీసేస్తే, కనీసం వీళ్ళకి నెల నెల జీతానికి అకౌంటబిలిటీ ఉంటుంది, అసలు టయానికి వేస్తారా? అక్కడ కనుక్కున్నాం సార్, అసలు వీళ్ళకి ఎలా జీతాలు ఇస్తున్నారు ఏంటి అనేది. వీళ్ళకి ఏమి అకౌంటబిలిటీ అక్కడ ఎవరు ఆర్డర్ కూడా ఏం లేదు సార్. కాకపోతే గత సంవత్సరం నుంచి అకౌంట్ లో వేస్తున్నారంటే ఒక 7,000 కాడికి. అంతకుముందు చేతికి ఇచ్చేవాళ్ళ? ఏం బాబాయ్, చేతికి ఇచ్చేవాళ్ళ? అంటే మీకు ఎంత ఎవరు ఇస్తున్నారు ఏంటి అనేది ఒక అకౌంటబిలిటీ లేదు. వీళ్ళు ఎవరు పెట్టుకున్నారు, ఏం చేపిస్తున్నారు, ఎవరి కింద ఉండారు కాంట్రాక్ట్ అనేది కూడా ఏమి తెలియదు సార్ వీళ్ళకి. గత ఒక సంవత్సరం నుంచి 7,000 కాడికి అకౌంట్లు వేస్తున్నారని తెలిసింది. మేము వీళ్ళ పంచాయతీకి వెళ్ళడం జరిగిందండి, పత్తిపాటి పంచాయతీకి వెళితే ఈ పంచాయతీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. పంచాయతీలో 7 నెలల నుంచి జీతాలు ఆగిపోయినాయి. 7 నెలలు జీతాలు ఆగిపోయినాయి ప్రతి ఒక్కళ్ళు కూడా పంచాయతీ పనిచేసే వాళ్ళకి. పంచాయతీ రాజులో చాలా బాగుంది, చాలా అవార్డులు వస్తున్నాయని అంటున్నారు. కానీ ఈ క్లాప్ మిత్ర పారిశుద్ధ్య కార్మికులకు దగ్గరికి వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. క్లాప్ మిత్రాలో ప్రతి ఒక్క పంచాయతీలో కూడా ఇదే ఇష్యూస్. వీళ్ళకి 7 నెలలు జీతాలు రావాల్సి వస్తే మేము వెళ్ళి ఎంపీడీఓ గారిని మాట్లాడి ఎందుకనండి వీళ్ళకి జీతాలు ఆగినాయి అనేది మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వెంటనే ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసి రీసెంట్గా ఒక 4 నెలల జీతాలు వాళ్ళ అకౌంట్లో వేయించడం జరిగింది. ఈ క్రమంలో ఇండియా లేబర్ లైన్ గురించి అక్కడ వాళ్ళకి మేము ఇట్లా డిబిఆర్సి అనే సంస్థ ద్వారా ఇండియా లేబర్ లైన్ అనేది అసంఘటిత రంగ కార్మికుల మీద పనిచేస్తున్నామని చెప్పాం. అప్పుడు వాళ్ళు అక్కడ అంకమరావు ఆయన ఒక అతను మేనేజ్మెంట్ తీసుకుంటాడు ఎక్కడ అక్కడ పంచాయతీలో, పత్తిపాటి పంచాయతీలో. ఇతనికి చెప్పాడు, ఈ అపారా గారికి చెప్పాడు అనమాట, ఇట్లా ఇండియా లేబర్ లైన్ అనేది అక్కడ ఉంది, వాళ్ళు మనకు సాయం చేస్తారు, వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారని చెప్పడంతో ఆయన నాకు మార్నింగ్ ఫోన్ చేసి మాట్లాడారు నాతో. సార్ ఇది నా పరిస్థితి, ఇట్లా గత 20 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నా కానీ నన్ను సడన్గా తప్పుకోమన్నారండి డిఎల్పిఓ గారు. నాకు ఏ కారణం లేకుండా తప్పుకోమన్నారు. నేను అయితే అన్ఫిట్గా పని బాగానే చేస్తున్నాను, 20 సంవత్సరాలు నా పని మొత్తం వాడుకొని ఇప్పుడు నన్ను సడన్గా తప్పుకోమంటే నేనేం చేయాలి సార్, నా కుటుంబం నా మీద ఆధారపడి ఉంది. చాలా బాధతో మాట్లాడడం జరిగింది. తను రెండండి మరి కలెక్టర్ గ్రీవెన్స్లో పడదాము, దాని గురించి మనం అతన్ని వివరణ అడుగుదామని మాట్లాడడం జరిగింది సార్. బాబా, ఇప్పుడు సంవత్సరం నుంచి మీకు సరిగ్గా శాలరీస్ పడట్లేదని సురేష్ గారు కనిపెట్టడం జరిగింది. మరి అంతకు ముందు 25 సంవత్సరాల పరిస్థితి ఏంటి? టయానికి ఇచ్చే వాళ్ళ జీతాలు? 4 నెలలకి 5 నెలలకి జీతాలు చేతికి ఇచ్చేవాడు. 4-5 నెలలకి, 4-5 నెలలకి, ఒకసారి 2 నెలలకి అట్లా ఒక టైం అంటే లేకుండా ఇస్తున్నారు. కాకపోతే సంవత్సరం నుంచి మటుకి అకౌంట్లో పడుతున్నాయి. ఎవరి అకౌంట్లోకి వాళ్ళకి ఒకళ్ళు 10,000 ఉన్నారు, 12,000 ఉన్నారు. నేను ఒక్కడిని 7,000 తక్కువ జీతం. ఇంకా జీతం అంటే 4 నెలలకు ఒకసారి వస్తుందని అలవాటు పడిపోయారు ఇంకా 25 ఏళ్ళ నుంచి. అది అవును, అట్లా జరిగిపోతున్నారు. వాళ్ళని అట్నే చేస్తున్నారు, అట్నే ఇస్తున్నారు. జీతానికి ఏం చేస్తారంటే వీళ్ళు వడ్డీలు తెచ్చుకుంటారు, ఈ రోజు వాళ్ళ దగ్గర వడ్డీలు తెచ్చుకుంటారు. ఇక్కడ వీళ్ళకి ఎవరో ఒకళ్ళు వీళ్ళ పుస్తకాలు పెట్టుకొని ఒక నాయకుడు ఉంటాడు, వీళ్ళ పుస్తకాలు పెట్టేసుకొని వీళ్ళకి వడ్డీలు ఇవ్వటం, ఆ 4 నెలల డబ్బులు వాళ్ళ దగ్గర వడ్డీకి తీసుకురావటం, మళ్ళీ డబ్బులు రావటం, మళ్ళీ వాళ్ళకి ఇవ్వటం.
అధిక వడ్డీలు వాళ్ళు పెంచి పోషిస్తున్నారు అన్నమాట. ఇది ఇంకో దోపిడీ. వీళ్ళు పనిచేసిన సక్రమంగా 4 నెలలు ప్రతి నెల వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఈ వడ్డీలు వాళ్ళకి పెట్టాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ కుటుంబాలు కూడా సక్రమంగా నడుస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికి జీతాలు వస్తున్నాయి, కానీ ఈ పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళు ఒక్కరోజు సమ్మె చేస్తే ఊరు మొత్తం గ్రామం మొత్తం మురికి అయిపోతుంది. మరి ఇలాంటి వాళ్ళకి జీతాలు ఎందుకు ఆపుతున్నారు అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆర్థిక సంఘం 16 ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది, పంచాయతీలకి నిధులు విడుదల చేసింది. మరి ఈ డబ్బులన్నీ మరి వీళ్ళకి ఎందుకని ఇవ్వట్లేదు అనేది కూడా ఇదొక ప్రశ్నార్థకంగా మారింది సార్. బాబా ఇప్పుడు మరి మీకు ఏదో పెన్షన్ రాదన్నారు, రిటైర్మెంట్ అట్లాంటివి ఏం లేదన్నారు, ఉన్న పలంగా తీసేశారు. కనీసం గవర్నమెంట్ బెనిఫిట్స్ వస్తాయి అంటే మీరు గవర్నమెంట్ కింద కన్సిడర్ చూస్తారా వాళ్ళు, లేదంటే ప్రైవేట్ ఎంప్లాయీగా చూస్తారా? ప్రైవేట్ ఎంప్లాయీ చూస్తాం. కానీ మీకు మరి గవర్నమెంట్ స్కీమ్స్ వస్తాయా? మరి ఏమి రావయ్యా, తల్లికి వందనం ఇట్లాంటివి ఏమి రావు. కాస్ అని ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ లో ఉంటారు. అందువల్ల వీళ్ళకి 12,000 జీతం అయినా 8,000 జీతం అయినా వీళ్ళకి ఎలాంటి తల్లికి వందనం పథకం కానీ తర్వాత పెన్షన్ కానీ ఎలాంటి గవర్నమెంట్ సంక్షేమ పథకాల్లోకి వీళ్ళు అర్హులు కాదు. అది సెక్యూరిటీ జాబ్ కాకపోయినా కనీసం డిపార్ట్మెంట్ తరపున పనిచేస్తున్నారు కదా, ఆ పెద్ద ఆయనకి ఒక సెక్యూరిటీ ఇవ్వాలని కూడా మరీ దారుణంగా అనిపిస్తుంది. ఆయన 25 ఏళ్ల నుంచి ఆ కుటుంబం మొత్తం కూడా అదే జాబ్ మీద ఆధారపడిందండి. 500 రూపాయల జీతంతో స్టార్ట్ అయ్యారు. 25 ఏళ్ల నుంచి 30 ప్లేసులలో అందరూ ఇళ్లలో నుంచి బయటికి రాని ఆ బీభత్సంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఈయన బయటికి వెళ్ళి ఆ కరెంటు పనులు చేయాలి. 25 ఏళ్ళు ఆ జాబ్ నమ్ముకుని ఉంటే ఉన్న పలంగా ఇది ఆన్లైన్ లో ఆటోమేటిక్ అయిపోయింది కదా, ఇంకా నీతో పని లేదండి మీరు వెళ్ళిపోండి అని చెప్పారంట. కనీసం రిటైర్మెంట్ లాగా ఏదైనా పెన్షన్ లాంటి అవి కూడా రావంట. అంటే ఉన్న 25 సంవత్సరాలు వాడుకొని వాడుకోవడం అవసరం అయిపోయింది, పక్కన పెట్టేశారు. ఇదేందండి న్యాయం ధర్మం అని అడిగితే అట్లా మేమేం చేయాలి, అది ఆటోమేటిక్ అయిపోయింది, ఇంకా మీ అవసరం లేదని చెప్పారంట. ఇది నాకైతే చాలా ఇదిగా ఉంది. ఈయన 25 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎన్నోసార్లు కరెంట్ షాక్ కొట్టింది, గుండెకి 2 స్టెంట్లు కూడా వేయించుకున్నారంట. పైగా ఈయన బరువు ఉన్నటువంటి ఒక నిశ్చయాన్ని కూడా మోయాలని చెప్పేసి ఆయన మీద పని మీద పెట్టినటువంటి పరిస్థితి. నిజంగా ఏంటంటే గుండె తరుక్కుపోతుందండి. మరి ఇది న్యాయం ధర్మం ఎక్కడుందో ఈ పెద్దలు ఏం ఆలోచిస్తారో తెలియదు. కానీ ఇప్పుడు ఈ బాబాయ్ గారు ఈయనకు వాయిస్ లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ రాయాలో తెలియదు, ఇంట్లో ఎవరు చదువుకోలా, అసలు ఎటెళ్ళి ఎవరికి చెప్తే ఎట్లా పని పూర్తవుతుందని తెలియదు. సురేష్ గారి ఈ విషయం ఎవరో చెప్పారు, ఆయన డిబిఆర్సి లేబర్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తారని. ఆయన దగ్గరికి వెళ్ళి ఇది ఉన్నారో ఆయన కాబట్టి ఇక్కడ తీసుకొచ్చారండి. ఇది ఇట్లాంటి పరిస్థితులు ఇంకా బయట ఎట్లా ఉన్నాయో ఏంటో, ఇంకా ఎంతమంది ఇలా సఫర్ అవుతున్నారో తెలియదు. మరి అధికారులు ఇటువంటి వ్యక్తుల మీద కాస్త చూడాలి. ఎందుకంటే వాళ్ళు 25 సంవత్సరాలు నమ్ముకొని ఉన్నారంటే, ఒకే ఇన్స్టిట్యూషన్ ని 25 సంవత్సరాలు నమ్ముకోవడం అంటే మొత్తం జీవితాన్ని దానికి దారబోసినట్టు. పైగా ఈయన 500 రూపాయల జీతంతో స్టార్ట్ అయ్యి 25 ఏళ్లలో ఆయనకి వచ్చింది చాలా తక్కువ జీతం. ఇది ఒక రకంగా శ్రమ దోపిడీ అనుకోవాలా, లేదంటే వాడుకొని వదిలేయడం అనాలా? మరి పాలసీలు అలా ఉన్నాయా? ఎవరిని అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఈయన బాధ ఎవరితో చెప్పుకోవాలి? ఉన్న పలంగా ఈయనకి వచ్చి 7,000 5,000 మెడిసిన్కే అయిపోతుంది. నాకైతే చాలా వినటానికి చాలా ఇబ్బందికరంగా చాలా ఇదిగా ఉందండి. మరి సార్ న్యాయం జరుగుద్ది అంటారా? ప్రయత్నిద్దాం సార్, న్యాయం జరిగిద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇతనికి చాలా అంటే మీరు చెప్పినట్టుగానే 25 సంవత్సరాలు వాడేసుకొని ఆయన ఉన్న పలంగా ఆగేమంటే ఎలాంటి వ్రాతపత్రం కూడా లేకోకుండా ఆయన ఇప్పుడు ఏం చేయాలి? ఆయన కుటుంబానికి ఆయనే ఆధారం, ఆయనే దిక్కు, ఆయన ఏం చేయాలనేది చాలా బాధపడతా మా ఇండియా లేబర్ లైన్ ఆశ్రయించడం జరిగింది. మేము ఈ రోజు కలెక్టర్ గారి గ్రీవెన్స్ కి పెడుతున్నాము. అప్పారావు గారి గురించి మనం ఉద్దగిరి అప్పారావు గారి గురించి కలెక్టర్ లో గ్రీవెన్స్ లో పెడతాము. ఈ సమస్యని పరిష్కరించేంత వరకు మేము ఈయన తోడుంటాం. సో అప్పారావు గారికి న్యాయం జరుగుతుందా? తిరిగి కనీసం ఆయనకు ఒక జీతపత్యం లాంటిదో పెన్షన్ లాంటిదో ఉండి ఒక ఆసరా ఎవరైనా నిలబడతారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ చిరంజీవితో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.